తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే మరో సినిమా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. దట్ ఈస్ 'ప్రభాస్ సలార్'. ఈ విషయం నేను చెప్పడం కాదు. అభిమానులే థియేటర్‌లో సందడి చేస్తున్నారు. 'సలార్' సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ చెప్తున్నారు. 'కేజీఎఫ్' లాగానే 'కాన్సార్'కు అధిపతి కావాలని 'సలార్' చేసే ప్రయత్నం ఇదే అంటున్నారు. మొత్తానికి 'ప్రభాస్‌కి' సంబంధించినటువంటి ఈ లేటెస్ట్ సినిమా ఆయన ఫ్లాప్ టాక్ నుంచి హ్యాట్రిక్ హిట్ కొట్టే స్టేజ్‌కి వెళ్ళే అద్భుతమైన సినిమాగా నిలుస్తోంది. 'బాహుబలి' తర్వాత డార్లింగ్ అభిమానులు ఏవైతే 'ప్రభాస్' నుంచి కోరుకుంటున్నారో వాటిని దర్శకుడు అద్భుతంగా చూపించారు. 'ప్రభాస్' ఎంట్రీ సీన్‌తో పాటు 'కాన్సార్‌లో' ప్రభాస్ అడుగుపెట్టే సీన్స్‌కి గూస్ బంప్స్ రావడం ఖాయం. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే 'సలార్‌లో' ప్రభాస్ తన విశ్వరూపమే చూపించారు. మొత్తానికి 'బాహుబలి' తర్వాత డార్లింగ్ ప్రభాస్‌కు ఆ రేంజ్ హిట్ కొట్టేశాడు. ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి ఈజీగా 2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'సలార్'తో బాక్స్ ఆఫీస్ కమ్మం మొగుడ్ల ప్రభాస్ మరోసారి నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి థియేటర్స్‌లో అయితే అద్భుతమైన రెస్పాన్స్‌తో దుమ్ము దులిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ రివ్యూకి వచ్చేసరికి ఇది ఫ్రెండ్‌షిప్ బేస్‌లో వస్తున్నటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి ట్రైలర్‌తోనే కథ, పాత్రల గురించి పరిచయం చేశారు. 'కాన్సార్' సామ్రాజ్యం మొత్తం చురుగుతుంది. దేవరాజమన్నార్ అనేటువంటి దేవ, అలాగే రాజమన్నార్ అనే ఇద్దరు చిన్ననాటి మిత్రులు స్నేహం కోసం ఎలా ముందుకు వెళ్తారనేదే 'సలార్' ఫస్ట్ కథ. 'కేజీఎఫ్' లాగానే 'కాన్సార్'కు అధిపతి కావాలని చాలా మంది ట్రై చేస్తారు. 'కాన్సార్‌కి' రాజు కావాలనేదే రాజమన్నార్ ప్రయత్నించి ఓడిపోవడం, దానికోసం చిన్ననాటి ఫ్రెండ్ అయిన దేవా సాయం కోరడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. రాజమన్నార్ ఓడిపోయే సీన్‌తో పాటు దేవా కన్సార్‌లో ఎంట్రీ ఇచ్చే సీన్స్ తెర మీద చాలా బలంగా చూపించాడు డైరెక్టర్. ఇక దేవా కన్సార్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కథలో ఫాస్ట్‌నెస్ వస్తుంది. తన ఫ్రెండ్ శత్రువులందరినీ అడ్డు తొలగించడంలో కన్సార్ రాజమన్నార్ వశం అవుతుంది. అయితే కన్సార్ సామ్రాజ్యం కోసం స్నేహితుడు తనని వాడుకుని మోసం చేశారని తెలియడంతో కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. మోసం చేసిన చిన్ననాటి స్నేహితుడు దేవా ఏ విధంగా బుద్ధి చెప్పాడనేదే మిగతా కథ. కన్సార్‌ను దేవా ఎలా సొంతం చేసుకున్నారు? తర్వాత జరిగే పరిణామాలు 'సలార్' సెకండ్ పార్ట్‌లో వస్తాయట. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు మిత్రులు ఎందుకు శత్రువుగా మారారనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. ఈ సమయంలో వచ్చే సెంటిమెంట్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. 'కేజీఎఫ్‌లో' ఎలాగైతే తల్లి సెంటిమెంట్ ఉందో 'సలార్‌లో' ఫ్రెండ్‌షిప్ సెంటిమెంట్. ఇదే సమయంలో హీరోయిన్ 'శృతి హాసన్‌ది కూడా చాలా ఇంట్రెస్టింగ్ రోల్. కథని మలుపు తిప్పే క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమార్ల మధ్య మంచి స్నేహం, శత్రుత్వానికి దారితీసిన పరిస్థితులు ఈ ఫస్ట్ పార్ట్‌లో హైలైట్‌గా ఉంటుంది. ఊహించని ట్విస్ట్‌తో 'సలార్' ఎండింగ్ ఉంటుందట. రెండో భాగంలో ఏం జరుగుతుందనేటువంటి ఎక్సైట్‌మెంట్ అయితే మెయింటైన్ చేయడంలో దర్శకుడు పిచ్చ పీక్స్‌కెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మామూలు హిట్ కాదు. బ్లాక్ బస్టర్ 'సలార్'.